వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో సమర్థత ఉన్న నాయకుడికి సమర్థత లేని నాయకుడికి తేడా ఏంటనేది చాలా మందికి అర్థం కదా. ఎవరైనా సీఎంఏ కదా, ఆ వ్యక్తి ఉంటే లేనిదేంటి, ఈ వ్యక్తి ఉంటే వచ్చింది ఏంటని చెప్పి చాలామంది మాట్లాడతారు. అయితే అన్నిట్లోనూ మనం తేడాలు చూపించలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో తేడా అనేది చాలా స్పష్టంగా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు, అంటే 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు అంటే, విద్యుత్ బయట నుంచి అధిక రేటుకు కొనటం వల్ల ఆ రేటుని ప్రజల నెత్తి మీద వేయటం కోసం 9 సార్లు, అంటే యావరేజ్న ప్రతి 6 నెలలకు ఒకసారిన, ఏడాదికి 2 సార్లు చొప్పున 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయిపోయింది. ఒక 30 రోజులు ఆగితే 24 నెలలు అవుద్ది. అంటే 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది? 0 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అంటే ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీ పెంచాల. అదే జగన్మోహన్ రెడ్డి మొదటి 2 ఏళ్లలో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. డిఫరెన్స్ ఎక్కడనేది మీకు అర్థమైందా? రెండోది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో మీ విద్యుత్ బిల్లులో అదనంగా కొంత భారం పడేది, అందుకని విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయి. మళ్ళీ పైగా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి పథకాలు కూడా కట్ చేశారు కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలు లేవు సరికదా అంటే, దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ ఛార్జీలు కూటమి ప్రభుత్వంలో వచ్చాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికంగా వసూలు చేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? మీరు కాల్చుకునే ప్రతి యూనిట్లోనూ ఒక 10 పైసలు 20 పైసలు తగ్గించి మీకు బిల్లులు వేసింది, పెంచి కాదు. అంటే మీరు ఒక 100 యూనిట్లు వాడుకుంటే 100 యూనిట్లకు ఒక 20 పైసలు చొప్పున అసలు రేటులో ఆ 20 పైసలు చొప్పున 100 యూనిట్లకి తగ్గించి మీకు బిల్లు వేస్తున్నారు. దాదాపుగా 4,500 కోట్ల రూపాయలు ట్రూ డౌన్ ఛార్జీల పేరుతో తిరిగి ప్రజలకే ఇచ్చేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఒక యూనిట్ ధర ₹5.45. మరి ఇప్పుడు ఒక యూనిట్ ధర ₹4.90. అంటే ఒక యూనిట్కి దాదాపుగా 55 పైసలు తగ్గింది. మీకు వినడానికి చిన్నగా ఉంటుంది. ఒక యూనిట్కి 55 పైసలు అనేది చాలా చిన్నగా కనపడుద్ది, కానీ మీరు 100 యూనిట్లు కాలితే ₹50 ఆల్రెడీ ఆ బిల్లులో సేవ్ అవుద్ది. అది పక్కన పెట్టండి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అది ఎంత అవుద్దో తెలుసా? 4,400 కోట్ల రూపాయలు సేవ్ అయింది. యూనిట్ ₹5.45 నుంచి ₹4.90 తీసుకురావటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సేవ్ అయిన మొత్తం ఎంతో తెలుసా? 4,400 కోట్ల రూపాయలు. అంటే ఒక్కసారి విద్యుత్ ఛార్జీ పెంచలేదు, ఒక్క పైసా ట్రూ అప్ ఛార్జీలు వేయలేదు మీకు. అలాగే ఇప్పుడు విద్యుత్ యూనిట్ రేట్లు కూడా తగ్గించి మీకు మరింత భారం తగ్గిస్తున్నారు. విద్యుత్ రేట్లో మరింత భారం తగ్గిస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు పెరిగాయని ఎవరు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు అంటే, ఒక్క పైసా పెంచకపోగా మీకు తగ్గించుకుంటూ వచ్చారు. సో ఇది సమర్థత ఉన్న వ్యక్తికి, సమర్థత లేని వ్యక్తికి. మరి చంద్రబాబు గారి లక్ష్యం ఏంటో తెలుసా? ఈ యూనిట్ ధరను దాదాపుగా ₹3 నుంచి ₹3.50 తగ్గించాలి, రాబోయే 10 సంవత్సరాల్లో దాన్ని సాధించాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యం. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ ₹5.45 నుంచి ఒక 20 పైసలు తగ్గించి ₹5.25 తీసుకొచ్చింది. సో ఒక ఏడాది కాలానికి మరొక 35 పైసలు తగ్గించి మొత్తంగా 55 పైసల వరకు తగ్గించింది. ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకు అంటే, చంద్రబాబు గారు సౌర విద్యుత్కి ప్రధానంగా ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రజల ఇళ్లకు కూడా కేంద్రం ఇచ్చినటువంటి స్కీమ్ ఆధారంగా అందరినీ ఎడ్యుకేట్ చేసి ఈ సౌర విద్యుత్తును వినియోగించుకునే ప్రయత్నం చేపిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రానికి సౌర విద్యుత్ ప్రాజెక్టులు తీసుకొచ్చి తక్కువ ధరకు యూనిట్లు కొంటున్నారు. గతంలో మీకు గుర్తుందో లేదో, ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో కుదుర్చుకున్నటువంటి PPA ఒప్పందాలను రద్దు చేస్తే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశే కాదు, దేశం ఆబాసు పాలైంది. అప్పట్లో కేంద్రం హెచ్చరించింది, చంద్రబాబు గారు కుదుర్చుకున్న PPAలను టచ్ చేయొద్దు, అది ఇండస్ట్రియలిస్ట్ను దెబ్బతీస్తుంది, పరిశ్రమలు వెనక్కిపోతాయి, దేశానికి బ్యాడ్ అవుతుంది, దావోస్ లాంటి సమావేశాల్లో ఇది నిలదీస్తున్నారు అని చెప్పి కేంద్రం హెచ్చరిస్తే జగన్మోహన్ రెడ్డి అవన్నీ పెడచెవిని పెట్టి అప్పట్లో ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలిసిందే. సో దాని ఫలితమే 8-9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ట్రూ అప్ ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు నెత్తినాయి. ఈవెన్
మొన్న కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్లు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం వెయ్యాలి అనే చర్చకు వస్తే ఆ మొత్తాన్ని మేము భరిస్తాం తప్ప ప్రజలకు ఒక పైసా వేయొద్దని చెప్పారు చంద్రబాబు గారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒకటే 2019 నాకు తెలిసి విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే తగ్గిస్తాము అని చెప్పిన ఏకైక నేత చంద్రబాబు గారే. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి హామీ ఇవ్వాల. చంద్రబాబు గారు 2019లో సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన చెప్పాడు, ప్రజలు నమ్మలేదు, తర్వాత ఫలితం అనుభవించారు. ఇప్పుడు ఇచ్చిన మళ్ళీ 2024 ఎన్నికల సమయంలో మళ్ళీ చంద్రబాబు గారు చెప్పారు, ఎలాంటి పరిస్థితులైనా ఉండనివ్వండి, ఒక్క పైసా విద్యుత్ ఛార్జీని పెంచను, అవసరమైతే తగ్గిస్తాను అని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు ట్రూ డౌన్ పేరుతో 4,500 కోట్లకు పైగా తిరిగి ప్రజలకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అది సమర్థత ఉన్న నేతకు సమర్థత లేని నేతకు తేడా. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, విద్యుత్ కొనుగోళ్లలో 4,398 కోట్లు ఆదా, అంటే దాదాపుగా 4,400 కోట్లు ఆదా. 2 ఏళ్లలో 55 పైసలు తగ్గిన కొనుగోలు వ్యయం. ఇది చూడటానికి 55 పైసలు అనేది మనకు చిన్నగా కనపడదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిన అమౌంట్ ఎంతో తెలుసా? 4,400 కోట్లు సుమారుగా మిగిలింది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే విద్యుత్ కొని ఉంటే 4,400 కోట్లు అదనంగా చెల్లించేవాడు. మరి ఈ 4,400 కోట్లు ఎవరి నెత్తి మీద పడద్ది భారం? ఎవరి నెత్తి మీద పడద్ది అంటే మన నెత్తి మీదే పడద్ది, మీ నెత్తి మీద, నా నెత్తి మీదే పడద్ది, ప్రజల నెత్తి మీదే పడద్ది ఆ భారం. కానీ ఈరోజు 4,400 కోట్లు ఆదా చేస్తే అది ఎవరికి బెనిఫిట్ అయ్యింది? మనకే బెనిఫిట్ అయింది. ఇందాకే చెప్పా, ఒక 100 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఒక వ్యక్తికి మొత్తం కరెంటు బిల్లు 50 రూపాయలు, ఈ ఛార్జీలు తగ్గడం వల్ల అక్కడే సేవ్ అయింది 50 రూపాయలు. గతంతో పోలిస్తే 50 రూపాయలు తక్కువ కరెంటు బిల్లు ఈరోజు మీకు వస్తుంది. దానితో పాటు ట్రూ డౌన్ ఛార్జీల పేరుతో కొంత గవర్నమెంట్ ఇంకొద్ది తగ్గిస్తుంది, ఇంకొక 5-10 మీకు 5 తగ్గుతాయి. సో అది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిగిన లాభం. 2024లో యూనిట్ సగటు ధర ₹5.45. 2026 మార్చి నాటికి ₹4.90 తగ్గింపు. సౌర, పవన, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహం కల్పిస్తున్నారని చెప్పారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన విద్యుత్ కొనుగోళ్లకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టడి చేసింది. ఫలితంగా వైసీపీ హయాంలో సగటు యూనిట్ ధర ₹5.45 ఉండగా ప్రస్తుతం దాన్ని ₹4.90 తగ్గించగలిగారు. అంటే ఒక్కొక్క యూనిట్ పైన 55 పైసలు మిగలటంతో ఒక ఏడాదిలో సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం మొత్తం 4,398 కోట్లు. విద్యుత్ కొనుగోలు వ్యయంపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్ల సదస్సులో ఒక ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీన్నైతే వివరించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 79,971 ఎంయూలు కొనుగోలు చేసేందుకు 39,211 కోట్లు ఖర్చు చేశారు. అంటే సగటు యూనిట్ వ్యయం ₹4.90గా నమోదైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2025 ఏప్రిల్ నాటికే సగటు యూనిట్ కొనుగోలు వ్యయాన్ని ₹5.20 తెచ్చారు. అప్పట్లోనే 20 పైసలు స్టార్టింగ్లోనే తగ్గించగలిగారు. తరువాత ఇప్పుడు ₹4.90 తీసుకురాగలరు. దీన్ని ఎక్కడితో ఆగలేదు, దీన్ని మరింత తగ్గించాలి. దానికి ఒక టార్గెట్ కూడా పెట్టారు చంద్రబాబు గారు. చూడండి ఆ టార్గెట్ ఏంటో. 2026 చివరి నాటికంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ₹4.90ని ₹4.60 తీసుకురావాలంటే ఇంకో 30 పైసలు తగ్గించాలి. అలాగే 2029 నాటికి, అంటే ఒక 3 ఏళ్ల నాటికి ₹4.20 తీసుకురావాలి. 2030 నాటికి ₹3.90 తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కదా ముందు చూపు అంటే మనకి సాధారణంగా ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళే కొంది ఏదైనా రేట్లు పెరుగుద్దు అనుకుంటాం, అంతే కదా. సాధారణంగా రోజులు గడిచే కొంది, ఇన్ఫ్లేషన్ పెరిగే కొంది అన్ని వస్తువుల రేట్లు పెరుగుతూ ఉంటాయి. కానీ విద్యుత్ రేటు మాత్రం రివర్స్లో చంద్రబాబు గారు తీసుకున్న చర్యల వల్ల ఒక టార్గెట్ పెట్టుకుని విద్యుత్ రేట్లను తగ్గించుకుంటూ వస్తున్నారు. మరి ఎక్కడైనా సరే జరుగుద్దా దేశంలో? ఏ సీఎం అయినా ఈ స్థాయిలో చేయగలుగుతున్నాడా? దేశంలో ఇంతమంది సీఎంలు ఉన్నారు కదా. ₹1 కూడా ఒక్కసారి కూడా 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీ పెంచని సీఎంని చూపించండి నాకు దేశం మొత్తం మీద. లేరు, ససేమిరా లేరు. ఏడాదికి ఒకసారైనా పెంచుతారు ఏదో ఒక సందర్భం. కానీ చంద్రబాబు గారు వచ్చింది ఎందుకని? అదే ముందు చూపు. చంద్రబాబు గారు 30 ఏళ్ల ముందు ఆలోచించే ఈరోజు ఒప్పందాలు చేసుకుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఉన్న తేడా అదే. గతంలో జగన్ ఏమన్నాడు, ఎవడైనా బుద్ధున్నాడు 30 ఏళ్లకు ఒప్పందాలు చేసుకుంటాడా? 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసుకోవాల్సిన ఒప్పందాలను 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే ఇందుకు చేసుకున్నాడు ఆయన.
సో చంద్రబాబు గారిని అందుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యపడదు అది. సో దాని ఫలితం ఏంటనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మొత్తంగా విద్యుత్ రంగాన్ని చంద్రబాబు గారు గాడిలో పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఈ 23 నెలల్లో ఒక్క పైసా విద్యుత్ ఛార్జీ పెంచకపోగా ట్రూ డౌన్ పేరుతో ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా ఇప్పుడు యూనిట్ రేటును కూడా మరికొంత తగ్గించి ప్రజల నెత్తి మీద 4,400 కోట్ల భారాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని ఆదాయంగా మార్చగలిగారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గబోతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మన రాష్ట్రం మాత్రం మిగులు విద్యుత్తో ముందుంది. 24 గంటలు విద్యుత్తు ఇళ్లకిస్తున్నారు, పరిశ్రమలకు ఇచ్చే కరెంటు పరిశ్రమలకు ఇస్తున్నారు, రైతులకు 9 గంటల పాటు కరెంట్ ఇస్తున్నారు. ఎక్కడా మీకు గుర్తుందో లేదో ఒక 4 ఏళ్ళో 3 ఏళ్ళో వెనకెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏప్రిల్ మే నెల టైంలో హాలిడే ప్రకటించారు, క్రాప్ హాలిడే ప్రకటించారు. మీకు తెలుసా, గోదావరి జిల్లాలో చరిత్రలోనే మొదటిసారిగా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఇవ్వాలా. గత 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం మీరు మే నెలల్లోకి వెళ్ళి చూస్తే రైతులందరూ సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేశారు. 9 గంటలు విద్యుత్ ఇవ్వట్లేదని ధర్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి రైతులకు విద్యుత్ ఇవ్వలేక ఏం చేశాడు? ఈ పరిశ్రమలకు క్రాప్ హాలిడే ప్రకటించాడు, ఆ పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించాడు. అంటే ప్రతి పరిశ్రమకు వారంలో 2 రోజులు పవర్ కట్. ఆ పవర్ తీసుకొచ్చి రైతులకు ఇచ్చి ఏదో అడ్జస్ట్ చేసి నడిపాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇంత మండుటెండలో కూడా ఏ రైతు నీళ్లు రాలేదని కానీ కరెంట్ ఇవ్వలేదని కానీ పంట ఎండిపోయిందని కానీ ఒక్క రైతు మాట్లాడాల. ఎక్కడ ఏ రైతు కూడా వేసవికాలంలో క్రాప్ హాలిడే ప్రకటించాల. గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా అది. సో చంద్రబాబు గారి పాలనకు జగన్ పాలనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో విద్యుత్ అందించడంలో చంద్రబాబు గారు అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.